ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिधनामनि नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सदारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ॐ भगवते नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈరోజు భాగవత కథలలోని దేవదేవుడు సమదర్శి అనే కథ గురించి చెప్పుకుందాం. దేవదేవుడు సమదర్శి అంటే భగవంతుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు అనే దాని గురించి ఈ రోజున ఉమ్, మనం తెలుసుకుందాం. ధర్మాత్ములకి ఆయన ఉమ్, ధర్మాత్మునిగా ఆయన ప్రీతిగా వరాలిస్తూ ఉంటే అధర్మాత్ములకి ఆయన దండనతో ఆయన వరాలిస్తూ ఉంటాడు. కానీ అందరికి వరం ఇస్తాడు అనమాట. అదేంటనేది ఈరోజు మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అని అన్నాడు అనమాట. అంటే తాను ఎల్లరి పట్ల సమభావంతోనే ఉంటానని, ఎవ్వరూ తనకు ప్రియమైన వాడు కానని మిత్రుడు గాని ఆ దేవదేవుడు అన్నాడు. అటువంటప్పుడు భగవంతుడు వివిధ అవతారాలలో దానవులను వధించడము, అంటే రాక్షసును చంపటము, భక్తులను రక్షించడము అనే కార్యం ఎలా జరుగుతుంది? మరి భగవంతుడు ఇంద్రుని పక్షాన వహించి దానవులను సంహరించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. మరి అందరికీ ఆత్మయే అత్యంత ప్రియమైనది. మరి అదేవిధంగా పరమాత్ముడు కూడా అందరికీ ప్రియమైన వాడే అవుతాడు. అటువంటి పరమాత్ముడు దోషయుత కార్యాలు చేసే అవకాశమే లేదు. అందుకని సుఖదేవ గోస్వామి ముఖతః భాగవతం శ్రవణం చేసినటువంటి పరీక్షిత్ మహారాజుకి దీనికి సంబంధించినటువంటి ఒక సందేహం కలిగింది. భగవంతుడు ఇంద్ర పక్షపాతి అయినట్లు వర్తించడం, దానవులను వధించడం అంటే రాక్షసును చంపటము,
విని అతడు అసలు నారాయణుడు పక్షపాతియా లేక నిష్పక్షపాతయా అంటూ అడిగాడు. ఎందుకంటే దేవతలకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా భగవంతుడే ఆదుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు దేవతలకి అందరికీ రాజు ఇంద్రుడే. అటువంటి ఇంద్రుడు కూడా రాజు భగవంతుడే. అందుకని ఇంద్రపక్షం అంటే ఏంటి? దేవతల పక్షాన భగవంతుడు యుద్ధం చేయటం, రాక్షసులందరం కూడా సంహరించటం ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ పరీక్షిత మహారాజు అడుగుతున్నాడు, భగవంతుడు పక్షపాతియా లేకపోతే నిష్పక్షపాతియా అంటూ అడుగుతున్నాడు అనమాట. భగవంతుడు పరమానంద నిధి కాబట్టి దేవతల పక్షాన్ని స్వీకరించడం వలన అతని కలిగే లాభం ఏమిటి? దానివల్ల అతడు సాధించే లాభం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? సాధించే ప్రయోజనం ఏంటి? నిర్గుణుడైన అతనికి అసురుల వలన భయం ఎందుకు? వారి పట్ల అతడు వైరాన్ని ఎలా చూపగలుగుతాడు? ఈ ప్రశ్నల నుండి కూడా పరీక్షిత మహారాజుకి చాలా వేధిస్తున్నాయి. అందుకే వాటిని అతడు సుఖదేవ గోస్వామిని అడిగాడు. పరీక్షిత్ ఈ విధంగా ప్రశ్నించినప్పుడు వ్యాసనందుడైనటువంటి సుఖదేవ గోస్వామి అంటే వ్యాసదేవుడు కుమారుడైన సుఖదేవ గోస్వామి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజుకి. ఈ యొక్క సంవాదము అంటే వాళ్ళ యొక్క కాన్వర్సేషన్ మనకి భాగవతంలోని సప్తమ స్కందం అంటే 7వ స్కందంలో వస్తుందన్నమాట. చెప్తున్నాడు ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏమనంటే, ఓ పరీక్షిను మహారాజా, పూర్వము రాజసూయ యాగ సమయంలో ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్త్రీల నారదముని ఒక ఇతిహాసాన్ని చెప్పారు. ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞ స్థలిలో శిశుపాలుడు శ్రీకృష్ణుని చక్రాయుధంతో వధింపబడి సాయుధ్య ముక్తిని పొందాడు. అది చూసిన ధర్మరాజుకి ఆశ్చర్యం కలిగింది. ఋషుల సమక్షంలో అతడు తన సందేహాన్ని నారదముని అడిగాడు. ధర్మరాజు, శిశుపాలుడు శ్రీకృష్ణుని యందు పరమ ద్వేషాన్ని కలిగి ఉండేవాడు. అయినప్పటికీను అతనికి సాయుధ్య ముక్తి లభించడం పరమ ఆశ్చర్యకరము. నిజానికి అటువంటి ముక్తి జ్ఞానులకైనా అతి దుర్లభము అంటే చాలా కష్టం అన్నమాట. పూర్వము వేణుడు అనే రాజు భగవన్ నింద వల్ల బ్రాహ్మణ శాపాన్ని పొంది నరకానికి వెళ్ళాడు. ఆ విధంగా శిశుపాలుడు కూడా ఎన్నో నిందలు వేశాడు భగవంతుడి పట్ల. 100 తప్పుల వరకు క్షమించాడు కృష్ణుడు శిశుపాలుడిని. ఆ తర్వాత అతను సంహరించాడు. అంటే శిశుపాలుడికి మేలు చేశాడు. అటువంటి శిశుపాలుడు కూడా నరకంలో పడవలసిన వాడే. అయినప్పటికీ కూడా అతను ముక్తిని పొందాడు. శిశుపాలుడు స్పష్టంగా మాట్లాడలేటి చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుని నిందించడం మొదలుపెట్టాడట. మరణాంతరము తన పాప స్వభావాన్ని కొనసాగించాడు. మరణ పర్యంతము అంటే మరణ సమయంలో అతని సోదరుడైన దంతవక్రుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాడట. శిశుపాలుడు దంతవక్రుడు ఇద్దరు అన్నదమ్ములు. మాటి మాటికి భగవన్ నిందకు పాల్పడినప్పటికీ కూడా వారు నాలుకలకు ఎటువంటి కుష్ఠరోగం రాలేదు. వారికి ఎటువంటి ఏమంటారంటే మతిమరుపు రాలేదు. వారికి నరకవాసం కూడా కలగదట. చివరికి వారు మహనీయుల సన్నిధిలో శ్రీకృష్ణునిలో ప్రవేశించారు. అంటే ముక్తి వచ్చింది. ఈ విషయము ధర్మరాజుని అబ్బురపరిచిందట. ఈ విధంగా సందేహాలు సమస్యలు చుట్టుపుట్టినప్పుడు వాటి పరిష్కారానికై మనిషి గురువును ఆశ్రయించాలట. అంతే, మనమేదో ఊహించుకోకూడదు అనమాట. అందుకే ధర్మరాజు పరమ భాగవతుడైనటువంటి గురువు అయినటువంటి నారదముని ఆశ్రయించిన ధర్మరాజు. ఆచార్యుల ఆశ్రయములో అన్ని సమస్యలు సందేహాలు నివారించబడతాయి. పాండుపుత్రుడైన ధర్మరాజు సందేహాన్ని నివారించడానికి నారదముని ఈ విధంగా సమాధానం చెప్పారు.
అదేంటో చూద్దాం. రాజా నిందలు సత్కార తిరస్కారములు అజ్ఞానం వలనే కలుగుతాయి. మనం చూసాం. అంటే ధర్మరాజు కృష్ణుడికి ఆ రాజసు యజ్ఞానికి ముఖ్య అతిథిగా ఆయన్ని ఆహ్వానించారు. ప్రథమ సత్కారం అంటారు కృష్ణుడికి, ప్రథమ సత్కారం అన్నమాట. అటువంటి సత్కారానికి అర్హుడు ఎవరంటే శ్రీకృష్ణ భగవాన్ అని చెప్పేసి ఆఖరికి భీష్ముడు కూడా చెప్పాడు. దాన్ని తిరస్కరించాడు శిశుపాలుడు. అందుకే రాజా నిందాస్తుతులు అంటే నింద చేసేవారు సత్కార తిరస్కారములు కూడా అజ్ఞానం వల్లనే కలుగుతాయట వాడికి. మాయ ద్వారా భౌతిక జగత్తులో దుఃఖాన్ని అనుభవించడానికే బద్ధజీవుని దేహము భగవంతునిచే రచింపబడుతుందట. ఇదంతా భగవంతుడి యొక్క ప్రణాళిక అన్నమాట. దేహాత్మ బుద్ధి కలిగిన బద్ధజీవుడు దేహమే తానని, అంటే దేహ సంబంధము గల సమస్తము తనని భావిస్తాడు. అంటే వాడికి ఆత్మజ్ఞానం ఉండదు, అజ్ఞాని వాడు అనమాట. అంటే వాడు శరీరం గురించి ఆలోచిస్తాడు కానీ ఆత్మ గురించి అతనికి ఎటువంటి జ్ఞానం ఉండదు. ఈ వైశ్యం వలనే ప్రశంస దండనము వంటి ద్వంద్వాలు కలుగుతాయి. కానీ పరమాత్మనికి శత్రుమిత్రులు లేరు. ప్రశంస అంటే ఒక మంచి కార్యం చేసినప్పుడు కృష్ణుడు ప్రశంసిస్తాడు, కీర్తిస్తాడు, అభినందిస్తాడు, రక్షిస్తాడు, తన కరుణని ప్రేమని కురిపిస్తాడు. దండన అంటే ఏంటి? వాటికి దండన విధిస్తాడు. శిశుపాలుడికి, హిరణ్యకశిపుడికి, మరి అలాగే రావణాసుడికి ఇలా జరిగి చూశాము. కానీ పరమాత్మకు శత్రుమిత్రులు లేరు. దానవులను అతడు దండించడము వారి మంచి కొరకే అవుతుందట. చూడండి, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి చేతిలోనే వారు నశించిపోతున్నారు. అది వారికి ముక్తి కలిగిస్తుంది. భక్తుల స్తుతులను స్వీకరించడం కూడా వారి మంచి కొరకే అవుతుంది. నిందాస్తుతులచే ఆ దేవదేవుడు ప్రభావితుడు కాడు. కాబట్టి వైరము ఎవరేమన్నా పట్టించుకోడు. నిందలు వేసినా కూడా భగవద్భక్తులు కూడా అంతే. ఎవరు నిందించారని వీళ్ళేమి కుంగిపోరు, దృఢంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. కాబట్టి వైరము, భక్తి, భయము, స్నేహము లేదా కామం వంటి అన్నింటి చేత గాని వానిలో ఏ ఒక్కదాని చేత గాని బద్ధజీవుని మనస్సు భగవంతుని పైన లగ్నమైతే ఒకే రకమైన ఫలం లభిస్తుందట. నోట్ దిస్ పాయింట్. అంటే ఏ భావనతో భగవంతుడి పట్ల మనసు పెట్టినా ఏంటి ఫలితం మాత్రం ఒకే విధంగా లభిస్తుంది, ఒకే రకమైన ఫలం వస్తుందట. కానీ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి పట్ల వైరంతో ఉండకూడదు. ఇలా అన్నారు కదా అని చెప్పేసి వైరంతో ఉండకూడదు. ఓకే, అందుకని భక్తితో ఉండాలి, స్నేహంతో ఉండాలి, వైరంతో ఎప్పుడు ఉండకూడదు అనమాట. అలా వైరంతో ఉన్నారు శిశుపాలుడు, హిరణ్యకశిపుడు. కానీ వారికి కూడా ముక్తి లభించింది. అంతే, మనం కూడా అలాగే ఉండాలని అనుకోకూడదు. ఎందుకంటే మనం రాక్షసులం కాదు, మనం భక్తులు. భక్తులుగా ఇంకా బాగా భక్తి చేయాలి. ఒక ప్రహ్లాదుల్లాగా, మరి ఒక ధ్రువుల్లాగా గొప్ప భక్తి చేయాలి. భగవంతుడు నిత్యానంద స్థితుడట. భగవంతుడు నిత్యానంద స్థితుడు అంటే నిత్యము కూడా ఆనందంగా ఉండేవాడు. అందువలన తనపైన చూపే శత్రుత్వ మిత్రముచే అతడు ప్రభావితుడు కాడు. చూసారా? అందుకే భగవంతుడు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. భక్తులు కూడా అంతే, శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. ధర్మరాజా గోపికల కామం వలన, కంసుడు భయం వలన, శిశుపాలాదులు ద్వేషం వలన, యాదవులు బంధుత్వం వలన, మీరు అంటే పాండవులు స్నేహము వలన, మేము భక్తి వలన, మేమంటే నారదుల వారు కృష్ణ కరుణ పొందడం జరిగింది. చూసారా? భావగ్రహీ జనార్దన. చూసారా?
గోపికల కామం వలన, కంసుడు భయం వలన, శిశుపాల ద్వేషం వలన, యాదవుల బంధుత్వం వలన, పాండవుల స్నేహం వలన, నారదములు లాంటి వారు భక్తి వలన కృష్ణ కరుణను పొందడం జరిగింది. కానీ ఈ 5 ఉపాయాలలో దేని ద్వారా కూడా వేణుని వంటి వారు భగవంతుని తలచనందున మోక్షాన్ని పొందలేకపోయారట. కాబట్టి మైత్రితో కానీ వైరంతో కానీ మనిషి శ్రీకృష్ణుణ్ణే స్మరించాలి. తస్మాత్ కేనాప్యుపాయేన మనః కృష్ణ నివేశయేత్. శిశుపాల దంతవక్రులు పూర్వం ఎవరంటే విష్ణు పార్షదులు. వారే జయ విజయులు అనమాట. కానీ బ్రాహ్మణ శాపం వలన వారు వైకుంఠం నుండి పతనము చెంది భౌతిక జగత్తుకు వచ్చారు. నారదమునిచ్చిన సమాధానం వలన ఒక సందేహం తీరింది, మళ్ళీ మరో కొత్త సందేహం ధర్మరాజు కలిగింది. ఈ ఒక్క బంధ విముక్తిని పొంది భగవద్ధామానికి చేరిన వాడు తిరిగి భౌతిక జగత్తుకు వచ్చే అవకాశమే లేదు కదా. అటువంటప్పుడు విష్ణు పార్షదులకు శాపము కలిగిన భౌతిక జగత్తుకు పతనం చెందడము ధర్మరాజుకి నమ్మశక్యం కాకుండా ఉంది. అందరూ చెప్పుకుంటాం కదా, ముక్తిని పొంది భగవద్ధామ చేరిన వాడు మళ్ళీ తిరిగి భూలోకానికి రాడు అని మనం చెప్పుకుంటున్నాం. అటువంటప్పుడు విష్ణు పార్షదులు, పార్షదులు అంటే ఎవరంటే ఇక్కడ భగవంతుడికి నిత్య సేవకులు, వారిని పార్షదులు అంటారు. విష్ణు పార్షదులు, కృష్ణ పార్షదులు, భగవత్ పార్షదులు అంటూ ఉంటారు అనమాట. అటువంటి పార్షదులే యాదవంశములకు జన్మ తీసుకున్నారు ఈ భూలోకంలో. భగవంతుడికి కార్యానికి వారు కూడా సహాయం చేయడం కోసం, సహకరించడం కోసం. ఆ విధంగా ధర్మరాజుకి ఒక సందేహం తీరింది, మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. ఏంటంటే భగవద్ధామానికి చేరిన వాడు తిరిగి భౌతిక జగత్తు వచ్చే అవకాశం లేదు కదా. అటువంటప్పుడు మళ్ళీ ఈ విష్ణు పార్షదులకు శాపం కలగడం ఏంటి, వారు మళ్ళీ భౌతిక జగత్తుకు రావటం ఏమిటి అని మళ్ళీ అతనికి నమ్మబుద్ధి కాలేదు. పూర్తిగా ఆధ్యాత్మిక దేహం కలిగిన వైకుంఠ వాసులకు భౌతిక దేహదారులుగా జన్మించే శాపం ఏ విధంగా కలిగిందో చెప్పమని అతను అడిగాడు. ఈ ప్రశ్నకు నారదముని వంటి మహనీయుడే సమాధానం చెప్పగలడు. ప్రశ్నలకి అందరూ సమాధానం చెప్పడం చాలా కష్టం. దానికి ఎంతో గొప్ప భక్తి ఉండాలి. అందుకే నారదముని మహాభాగవతోత్తముడు. భగవంతుడి గురించి భక్తుడికే బాగా తెలుసు, కానీ భక్తుడు కాని వాడికి ఏమీ కూడా అర్థం కాదనమాట. అప్పుడు నారదముని ధర్మరాజుకి మళ్ళీ ఈ విధంగా సమాధానం చెప్పారట. ఏంటి ఆ సమాధానం అంటే, ధర్మరాజా, బ్రహ్మ కుమారులైనటువంటి సనక సనందనాది సనత్కుమారులు సకల లోక సంచారం చేస్తూ విష్ణులోకానికి కూడా వెళ్ళారు. నిజానికి వారు మరీచాదుల కంటే వయసులో పెద్దవారే అయినప్పటికీ కూడా, అంటే మరీచాదులే పెద్దవారు, వారికన్నా కూడా వయసులో పెద్దవారట. ఎవరు? ఈ సనత్ కుమారులు. కానీ 5 ఏళ్ల వయసు కలిగిన బాలురులా కనిపిస్తారట వాళ్ళు. నగ్నంగా ఉంటూ దిగంబరులాగా ఉంటూ ఉంటారు వాళ్ళు. అటువంటి వారు వైకుంఠములోనికి ప్రవేశించబోగా ద్వారపాలకులైన జై విజయులు వారిని అడ్డగించారు. అది సహజం. ఎందుకంటే భగవంతుడు వైకుంఠములోకి వెళ్ళాలి అంటే ఇలాగున్న వారిని ద్వారపాలకులు అనుమతించరు. ఎందుకంటే భగవంతుడు కదా సాక్షాత్తు. అరే, భగవంతుడి దగ్గర అలా వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో వారు ఉన్నారు. కానీ వీళ్ళేంటి, వీళ్ళు చాలా గొప్ప వైరాగ్యం పొందిన వారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదనమాట, ఎవరు? సనత్ కుమారుడు. అందుకని వారికి అక్కడ కొద్దిగా ఆ ఆ ఇబ్బంది జరిగి జై విజయులని వారు శపించారు. కోపం వచ్చింది వెంటనే వారు అసుర జన్మలను పొందని శపించారు. అంటే రాక్షసులకు జన్మ పొందమని శపించారు. తర్వాత మళ్ళీ సనకాదులు కొద్దిగా మళ్ళీ కనికరం కలిగింది వాళ్ళ పట్ల. అప్పుడు ఏం చెప్పారంటే 3 జన్మల తర్వాత తిరిగి మళ్ళీ తమ స్వస్థానాలకు పొందుతారని వారు శాప ఉపశమనాన్ని చెప్పారు.
మళ్ళీ అంటే అసురులుగా, అంటే ఇప్పుడు ద్వారపాలకులు అసురులుగా జన్మిస్తారు. మళ్ళీ 3 జన్మల తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ ద్వారపాలకులాగా తిరిగి మళ్ళీ వారి స్వస్థానాలకి వస్తారని చెప్పి చెప్పడం జరిగింది. రాజా, ఆ విష్ణు పార్షదులే అంటే ఆ జై విజయులే దితి గర్భములో మొదట హిరణ్యకశ్యపుడు హిరణ్యాకాశుడు రూపంగా జన్మించారట. మనకు తెలుసు ఆ విషయం. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు. అలాగే దేవదేవుడైన శ్రీహరి నరసింహస్వామి రూపంలో హిరణ్యకశిపుని వధించాడు. ఈ ధరణిని అంటే భూమిని గర్భోదక సముద్రపు నుండి ఉద్ధరించే సమయంలో హిరణ్యాక్షుడు అడ్డగించగా యజ్ఞ వరహామూర్తి రూపంలో ఆ దానవుని వధించాడు. అంటే అక్కడ హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని కూడా వదిలి జరిగింది. మరి హిరణ్యకశిపుడు కుమారుడు భక్త ప్రహ్లాదుడు భగవత్ తేజముచే సదా రక్షింపబడిన కారణంగా అతనిని హిరణ్యకశిపుడు చంపడానికి ఎంత ప్రయత్నించేప్పటికీ కూడా సఫలీకృతుడు కాలేదు. హిరణ్యకశిపుడు ఎంత ప్రయత్నించాడు ప్రహ్లాదం చంపడానికి, కానీ అవ్వలేదు. ఎందుకంటే అతను నిరంతరం కూడా భగవంతుడి యొక్క నామస్మరణలో ఉన్నాడు ఆయన. ధర్మరాజ జయ విజయులే ఆ తర్వాత కేసినీ గర్భములో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. అంటే రావణాసుడు కుంభకర్ణుడు ఇది రామావతారంలో. వారిద్దరు కూడా శ్రీరామచంద్రుడి చేతిలో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు 2 జన్మలు అయిపోయాయి. ఇక మూడో జన్మలు ఎవరంటే, మూడో జన్మలో వీళ్ళు బంధువులుగానే పుట్టారు. బంధువులే, శిశుపాలు వాళ్ళ బంధువులే, దూరపు ఇదేం కాదన్నమాట. వారు శిశుపాలుడు దంతవ్రతులు ఇద్దరు కూడా శ్రీకృష్ణుడు చక్రాయుధంతో వారు చనిపోయారు, మరణించారు. అప్పుడు వీరి శాపం పూర్తిగా తీరిపోయింది. కాబట్టి తిరిగి తమ లోకానికి వెళ్ళిపోయారు అని నారద ముని చాలా వివరంగా ధర్మరాజు చెప్పడం జరిగింది. నారద ముని ఇచ్చినటువంటి సమాధానం వల్ల ధర్మరాజుకి మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. చూడండి, ఈ సందేహాన్ని ఏమంటారు, చాలా బాగుంటుంది. పరిప్రశ్నేన సేవయ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అంటే పరిప్రశ్నేన సేవయ అంటే ఒక ప్రశ్న వేయటం వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది. ప్రశ్న వేసిన వారికి, సమాధానం చెప్పిన వారికి, అది విన్న సమస్త లోకానికి కూడా మేలు జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ ధర్మరాజుకి మళ్ళీ ఇంకో సందేహం వచ్చింది. హిరణ్యకశిపునికి అతని పుత్రుడైన ప్రహ్లాదునికి వైరం ఎట్లా కలిగిందో అతను తెలుసుకోవాలనుకున్నాడు. చూడండి, ఎక్కడైనా తండ్రి కొడుకుల వైరం ఉంటుందా? సహజంగా ఉండదు. కానీ ఇక్కడ వైరం ఎట్లా వచ్చి తెలుసుకోవాలనుకున్నాడు ధర్మరాజు. ప్రహ్లాదుడు అంతటి ఘనమైన భక్తుడు ఏ విధంగా కాగలిగాడో తెలుసుకోవాలి ధర్మరాజు ఉత్సాహం కలిగింది. అదే విషయాన్ని అతను నారదముని అడిగాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్న వలన భక్త ప్రహ్లాదుని కథను నారదముని వర్ణించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ప్రహ్లాదు చరిత్రము ఇరువురు భాగవతుల నడుమ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుని సమక్షంలో చర్చించబడి ఒక మహోన్నత స్థానాన్ని పొందింది అని చెప్తారు. శ్రీ నారదముని ఆ చరిత్రని అద్భుతంగా వివరించారట. విష్ణు భగవానుడు వరహారూపంలో హిరణ్యాక్షిని వధించినప్పుడు హిరణ్యకశిపుడు మిక్కిలి క్రుద్ధుడై, అంటే బాగా కోపంతో ఊగిపోతున్నాడు అనమాట. అతని కళ్ళన్నీ కూడా ఎర్రగా అయ్యాయి. దంతాలతో అతని పెదవిని కొరుకుతూ త్రిశూలాన్ని పట్టి రాక్షసులు తక్షణమే ఏం కార్యం చేయాలో బోధించాడు రాక్షసులకి. చూడండి, దైత్య దానవులారా, ద్విమూర్ధ, త్రక్ష్య, శంబర, శతబాహు, హయగ్రీవ, నమూచి, పాక ఇలువలారా, విప్రచిత్తి, పులోమ, శకునాది దైత్యులారా, అంటే వీరందరూ ఆయన ఫాలోవర్స్ అన్నమాట. అందరూ సావధానంగా నా మాటలు వినండి.
తరువాత నేను చెప్పిన విధంగా ఆచరణ చెయ్యండి. అల్పులైన దేవతలందరూ ఒకటి అయి నా ప్రియతముడిని హిరణ్యాక్షను వధించారు. విష్ణువు దేవతల పక్షాన్ని వహించి హిరణ్యాక్ష వధలో వారికి సహాయం చేశాడు. కాబట్టి నా త్రిశూలంతో విష్ణు శిరాన్ని ఖండిస్తాను. ఆ రక్తంతో హిరణ్యాక్షునికి శాంతిని కలిగిస్తాను. విష్ణువే నశిస్తే దేవతలు ఆశ్రయాన్ని కోల్పోతారు. వృక్ష మూలాన్ని ఖండిస్తే అది నేలరాలి దాని శాఖలన్నీ కూడా సహజంగా ఎండిపోతాయి. అంటే చెట్టు మూలను ఖండిస్తే. అదేవిధంగా మాయావి విష్ణువును నేను వధించగానే దేవతలు తమ ప్రాణమూలాన్ని కోల్పోయి క్షీణిస్తారు. నేను విష్ణు సంహార కార్యములో ఉన్నప్పుడు మీరు ధరిత్రిపై అంటే భూమిపై తపస్సు, యజ్ఞము, వేద అధ్యయనము, వ్రతపాలనము, దానము వంటి పుణ్యకారాలలో నెలకొన్నటువంటి జనులను నశింపచేయండి అంటే చంపివేయండి. బ్రాహ్మణులను వధించండి. బ్రాహ్మణులు లేకపోతే యజ్ఞ నిర్వహణ ఉండదు. యజ్ఞ నిర్వహణ లేకపోతే దేవతలు అప్రయత్నంగానే మరణిస్తారు. ఎక్కడెక్కడ బ్రాహ్మణులకు, గోవులకు చక్కని రక్షణము ఏర్పాటు చేయబడిందో అక్కడికి వెళ్ళండి. వారిని వధించండి. ఎప్పుడెక్కడ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి వేద అధ్యయనము కొనసాగుతున్నదో అక్కడికి వెళ్ళండి. వెంటనే ఆయా స్థానాలను నాశనము చెయ్యండి, దగ్ధము చెయ్యండి, వృక్షాలను నరికివేయండి అని చెప్పడం జరిగింది. ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు మాటలు దైత్య దానవులలో తీవ్రమైన ఉత్సాహాన్ని కలగజేసిందనమాట వారికి. తన లీడరు, తన నాయకుడు బోధిస్తున్నాడు, ఒక టాస్క్ ఇస్తున్నాడు అనమాట. ఎమ్మటే వారందరూ హిరణ్యకశిపుని ఆదేశానుసారము వారు విధ్వంసకర కార్యాలు నెలకొన్నారు. ఎలా విధ్వంసం చేశారు చూడండి. గ్రామాలను, వ్రజాలు, గోశాలలు, ఉద్యానవనాలు ఉమ్, మొత్తం దగ్ధం చేశారంట. సాధువుల పర్ణశాలలను, గనులను, ఇండ్లను, కొండ ప్రాంతాల్లోని గ్రామాలను, గొల్ల పల్లెలను వారు కాల్చి బూడి చేశారట. రాజధానులు కూడా వారు తగలబెట్టారు. కొందరు దానవులు వంతెలను, ప్రాకారాలను, మరి పుర గోపురాలను కూడా కూల్చారట. మరికొందరు గొడ్డలతో మామిడి, పనస వంటి ఫలవృక్షాలను కూడా నరికేశారట. మరికొందరైతే దానవులు కొరువులతో జనవాసాలు నిప్పిపెట్టారంట. చూడండి ఎంత ఘోరం అంటే. హిరణ్యకశిపుని అనుచరులు చేయగలిగిన ఈ ఉత్పాతలకు జనుల కల చెంది తీవ్రమైన బాధకు లోదయ్యి ఈ వైదిక కర్మలు చేయటం ఆపేశారు. ఏది? యజ్ఞము, హోమము, పూజ, గోవుల సేవ, దానము, ఇవన్నీ తపస్సు అన్ని ఆపేశారు. ఎందుకంటే చంపేస్తారు కదా వాడు. అందువలన దేవతలకు యజ్ఞఫలం లభించలేదు. వారు కూడా కలతకు గురయ్యారు, దేవతలు కూడా. అందుకనే వారు స్వర్గాన్ని విడిచిపెట్టి ఈ భూమిపై సంచరించడం మొదలుపెట్టారంట, దేవతలు కూడా. ఆ తర్వాత హిరణ్యకశిపుడు తన సోదరునికి శ్రాద్ధ కర్మలను చేశాడు. ఆ తర్వాత సోదరుని పత్నిని, పుత్రుల్ని, తన తల్లి అని దితిని ఓదార్చని ప్రయత్నించాడు. ఏం చెప్తున్నాడు చూడు. ఆ మహనీయుడు మరణిస్తే శోకించడం తగదని, వీరమరణం ఎంతో ప్రశంసనీయమని, నిజానికి బంధువులందరూ కూడా చలివేంద్రం వద్ద కలిసినట్టు బాటసారుల వంటి వారిని తత్వోపదేశం చేశాడు. వీడికి కూడా మళ్ళీ ఒక రాక్షసుడు కూడా ఉపదేశం చేస్తున్నాడు అనమాట. అంటే ఎవడి ఫిలాసఫీ వాడుకుంటుంది అనమాట. ఆత్మకు మరణం లేదు కాబట్టి అది దేహం నుండి వెళ్ళిపోతే ఎవరు శోకించరాదని తెలియజేశాడు. జీవుడు దేహాన్ని, మనస్సుని ఆత్మగా తలిచి కొందరిని తనవారుగా, మరికొందరిని పరావారిగా భావిస్తాడు. దాని వలనే అతనికి దుఃఖం కలుగుతుంది. ఈ కల్పిత భావం వలనే భౌతిక జగత్తులో సుఖ దుఃఖాలు ఉన్నాయి. జీవుడు కర్మానుసారము నానా జీవజాతులు జన్మిస్తూ నూతన దేహాలను తయారు చేసుకుంటాడు. ఈ విధంగా మాటి మాటికి నూతన జన్మలను పొందడమే సంసారమని పిలువబడుతుంది. ఈ ప్రకారంగా తత్వ ఉపదేశం చేస్తూ హిరణ్యకశిపుడు తన బంధువులకి ఒక ఇతిహాసాన్ని తెలియజేశాడు, ఒక ఫిలాసఫీ తెలియజేశాడు అనమాట. ఉసీనర దేశములో సుయజ్ఞుడనే ఒక రాజు ఉండేవాడు.
అతడు ఒకసారి యుద్ధం చేస్తూ రణరంగంలో మరణించాడు. శత్రువుతే మరణించినటువంటి తమ రాజును చూసి బంధువులంతా చుట్టూ మూగి ఏడవడం మొదలుపెట్టారు. మృత శరీరము అతి దీనంగా నేలపై పడి ఉంది. అతని శరీరం రక్తసిక్తమై ఉంది. ఆ, తన వక్షస్థలము శత్రు బాణాలతో భేదించబడి ఉంది. అతని భుజాలు తెగిపడి ఉన్నాయి. హృదయ విదారకమైన ఆ దృశ్యాన్ని చూసి రాణులందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. వారిని చూసే వారికి ఎంతో జాలి కలిగింది. రాణుల ఏడుపులు దిగంతాలు దాటి యమపురి కూడా వినపడ్డాయంట. అప్పుడు సాక్షాత్ యమరాజే కిందకి దిగి వచ్చాడు. బాలుని రూపంలో వచ్చిన యమరాజు సుయజ్ఞుని పత్నులు ఉద్దేశించి ఇలా చెప్పాడట. అందరూ చక్కగా వినండి, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇది ఎంత ఆశ్చర్యము! వీరంతా నాకంటే పెద్దవారు. లక్షలాది జీవులు చచ్చి లక్షలాది జీవులు పుట్టి చచ్చుట వీరి అనుభవంలో ఉన్నది. కాబట్టి తాము కూడా మరణిస్తామని వీరు తెలుసుకుని ఉండాలి. అయినా వీరంతా అజ్ఞానంతో ఉన్నారు. జీవుడు అజ్ఞాత ప్రదేశం నుండి వచ్చి అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళిపోతాడు కదా. ఈ విషయంలో శోకం దేని కొరకు? వయసులో పెద్దవారైన ఈ వనితలకు, అంటే ఆ రాజుగారి భార్య వనితలకు, రాణులకు అందరికి కూడా నాకున్నంతటి జీవిత అవగాహన కూడా లేకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదే. నిజానికి నేను అదృష్టవంతుణ్ణి. చిన్నవాడినైనా తల్లిదండ్రుల రక్షణ లేకుండానే జీవన సంఘర్షణకు వదిలేయబడిన దుర్బడునైన క్రూర మృగాల బారిన పడలేదు. తల్లి గర్భంలో రక్షణ ఇచ్చిన భగవంతుడే సర్వదా నన్ను రక్షిస్తాడని పూర్ణ విశ్వాసంతో ఉన్నాను. అంతే కదా, భగవంతుడే కదా రక్షించేది. తల్లి గర్భమును ఉన్నప్పుడు రక్షించేది ఎవడో భగవంతుడే కదా. అటువంటి భగవంతుడే సర్వదా నన్ను రక్షిస్తాడని పూర్ణ విశ్వాసం ఉండాలట. మూర్ఖ వనితలారా, ఎవ్వని కొరకు మీరు ఏడుస్తున్నారో ఆ సుయుగ్నుడు మీ ముందే పడి ఉన్నాడు, ఎక్కడికి పోలేదు. అయితే మీరెందుకు శోకిస్తున్నారు? ఇంతవరకు మీ మాటలను విని వాటికి జవాబిచ్చినటువంటి రాజు లేడని మీరు బాధపడుతున్నారు. కానీ ఆ రాజు మీరు పూర్వము కూడా చూడలేదు. కాబట్టి మీ వ్యవహారం పూర్తిగా అసంగతంగా ఉన్నది. మీరు ఎల్లప్పుడూ చూసినట్టు దేహము ఇప్పుడు కూడా ఉన్నది. ఆత్మ నిత్యమని దేహము అసత్యమని ఎరిగిన వాడు శోక విహ్వాలుడు కాడు. ఆత్మ జ్ఞానము లేని వారే శోకార్తులవుతారు. అట్టి మోహగ్రస్తునికి ఉపదేశం చేయడము అత్యంత కఠినమైన కార్యము. వనితలారా, మీరెంత మూర్ఖులంటే ఏడుస్తున్నారే తప్ప మీ మృత్యువును గమనించలేకపోతున్నారు. మృతుడైన భర్త కొరకు మీరు 100 ఏళ్ళు ఏడిచినా అతడు బ్రతికిరాడని, ఇంతలో మీ ఆయువే పూర్తి అయిపోతుందని మీకు తెలియట్లేదు. సుయజ్ఞుని బంధువులు రాణులు ఆ బాలరూపములో ఉన్న యమరాజు మాటలకు ఆశ్చర్యపోయారు. భౌతికమైనదంతా తాత్కాలికమని, అది ఎల్లకాలము కొనసాగదని తెలుసుకొని ప్రశాంతతను పొందారు. తరువాత యమరాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాలుడు రూపంలో ఉన్నటువంటి యమరాజు, ఆ యమరాజు వెళ్ళిపోగానే బంధువులందరూ కూడా దహన క్రియలు నిర్వహించారట. తల్లిని వదినను బంధువులను ఓదారుస్తున్న హిరణ్యకశిపుడు ఈ ఇతిహాసాన్ని తత్వాన్ని తెలియజేయగానే వారికి కూడా ఊరట కలిగింది. అంటే ఈ కథని హిరణ్యకశిపుడు చెప్పాడనమాట. ఎవరికి? తన వదినికి, తల్లికి చెప్పాడనమాట. జ్ఞానోదయం కాగానే వారు శోకాన్ని విడిచిపెట్టారు. దితి తన పుత్ర శోకాన్ని విడిచింది. హిరణ్యాక్షుని పత్తిన వృషభానును కూడా శోకాన్ని విడిచింది. వృషభాను బంధువు మరణించినప్పుడు ప్రతి ఒక్కరికి తత్వచింతన కలుగుతుంది. కానీ దహనక్రియలు పూర్తిగానే లౌకిక వ్యవహారం తిరిగి ప్రారంభమైపోతుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట. పరమ లౌకికులైన దైత్యులు కూడా
బంధు మరణముల పట్ల తత్వచింతన చేపట్టారు. ఇది మనకు హిరణ్యకశిపుని విషయంలో కనిపిస్తుంది. కానీ లౌకికుని ఇటువంటి వైఖరిని శ్మశాన వైరాగ్యం అంటారట. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండదు కాబట్టి. కృష్ణ భక్తి ద్వారా కలిగే జ్ఞాన వైరాగ్యాలే శాశ్వతాలు. వాటి ద్వారా భక్తుడు భౌతిక జగత్తు పట్ల విరక్తిని పెంచుకొని దేహ త్యాగానంతరము భగవద్ధామానికి వెళ్తాడు. కాగా లౌకికుడు తన తాత్కాలికమైనటువంటి వైరాగ్యాన్ని సమసిపోగానే తిరిగి లౌకికత్వంలో ప్రవేశించి నిరంతర జన్మ మృత్యువులను కొనసాగిస్తాడు. బంధువులకు వైరాగ్య తత్వబోధన చేసిన హిరణ్యకశిపుడు తిరిగి లౌకిక కలాపాలు ఏ విధంగా ఆరంభించాడో తర్వాత కథలో చూద్దాం మళ్ళీ మనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి శ్రీ గురుదేవ్కి జై. గ్రంథరా శ్రీమద్భాగవతం की जय. శ్రీ కార్తీక దామోదర మాస మహామహోత్సవకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. ముఖ్యంగా మనము ఈ క్లాసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవాదేవుడు సమదర్శి. తన భక్తులకే ముక్తిని కాదు, రాక్షసులకు కూడా ముక్తినిచ్చాడు. అది మనం తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఈ ఒక్క హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు చచ్చిపోయాడో అప్పుడు ఒక ఫిలాసఫీ చెప్తున్నాడు తన కుటుంబ సభ్యులకి హిరణ్యకశిపుడు. ఆ ఫిలాసఫీ ద్వారా ఏంటంటే అది మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఈ శరీరం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమని చెప్పాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే చాలా చక్కగా చెప్పారు చివరిలో శ్రీల ప్రభుపాద వారు ఇందులో. భౌతికమైనటువంటి జీవితం పట్ల, భౌతికమైన వ్యక్తుల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల మనకి వైరాగ్యం ఉండాలంట. భగవంతుడి పట్ల మనకి అటాచ్మెంట్ అంటే ఆకర్షణ ఉండాలి, ప్రేమని కలిగి ఉండాలి. అటాచ్మెంట్ విత్ కృష్ణ, డిటాచ్మెంట్ విత్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అది. హరే కృష్ణ. మరి ఈరోజు జరిగినటువంటి ఈ కథలో, ఈరోజు చెప్పినటువంటి ఈ కథలో మోరల్ ఏంటి? ఆ, ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది? మీకు సందేహం ఉంటే అడగవచ్చు, అలాగే మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. కొన్ని తెలుసుకున్నాను. భగవంతుని పైన మనం కానీ లగ్నం పెడితే ఒకే రకమైన ఫలం అనేది లభిస్తుందని మనం తెలుసుకున్నాం గురించి. ఇది తెలుసుకున్నాం గురించి భగవంతుడు నిత్యానంద స్థితిని తెలుసుకున్నాం గురించి. అందువల్ల తన పైన చూపే శత్రుత్వమైన మిత్రుత్వమైన అతను దేనికి ప్రభావితుడు కాదో తెలుసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మైత్రితో కానీ వైరంతో కానీ మనిషి శ్రీకృష్ణుని స్మరించాలని తెలుసుకున్నాం గురించి. ఆ తర్వాత కృష్ణ భక్తి వల్ల కలిగే జ్ఞాన వైరాగ్యాలు శాశ్వతాలు. వాటి ద్వారా భక్తులు భౌతిక కర్మల నుండి, భౌతిక కర్మల పట్ల విరక్తిని పెంచుకుని దేహత్యాగనంతరం భగవద్ధామాన్ని వెళ్తారు. కాగా లౌకికుడి మటుకి తన తాత్కాలికమైన వైరాగ్యం సమస్యగానే తిరిగి భౌతిక తత్వంలో ప్రవేశించి నిరంతరం జన్మ మృత్యువులనే కొనసాగిస్తాను తెలుసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. గుడ్. ఆ ఎప్పుడు దేవాది దేవుడు తన భక్తులకే కాదు రాక్షసులు కూడా ముక్తిని ఇస్తాడని తెలుసుకున్నాము. సత్యయుగములో ఆ ఆ, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని తెలుసుకున్నాము. అదే త్రేతాయుగంలోనేమో రావణుడు రావణుడు కుంభకర్ణుడు అని తెలుసుకున్నాము. ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్తుడు అని వాళ్ళు జయ విజయులు అవటం వల్ల శాపం వల్ల సనత్ కుమారులు శపించటం వల్ల ఈ అసురులుగా జన్మించారని తెలుసుకున్నాము. వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తులు అవటం వల్ల అసురులైనా కూడా భగవంతుని చేత ముక్తిని పొందారని తెలుసుకున్నాము.
ఎప్పుడు భగవంతుని పట్ల వైరం ఉండకూడదు. ఆ, ఎప్పుడు భగవంతుడు నిత్యానంద స్థితుడు. విష్ణు పార్షాదులు భగవంతుని నిత్య సన్నిహితులను తెలుసుకున్నాము. ఆ, భగవంతుని మీద భక్తి ఎప్పుడూ కూడా లగ్నం చేస్తేనే ఒకే రకమైన ఫలం వస్తుందని తెలుసుకున్నాము. ఆ ఎప్పుడు భౌతిక విషయాల పట్ల కాకుండా, వస్తువుల పట్ల కాకుండా వైరాగ్యంతో ఉండాలని తెలుసుకున్నాము. భగవంతునితో ఎప్పుడు అటాచ్మెంటే ఉండాలి, డిటాచ్మెంట్ కాదని తెలుసుకున్నాము. ఆ, హరే కృష్ణ గురూజీ, దాని బాగా తప్పులుంటే క్షమించండి. బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే రామ హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాద ప్రణామం. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండోత్ ప్రణామాలు. థ్యాంక్ హరే యూ. కృష్ణ.